అందరికీ నమస్కారం. ఆన్లైన్ ల్యాండ్ రికార్డుల విషయంలో చాలా మందికి తలనొప్పులొస్తుంటాయి కదా. అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. అందుకే ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకొక క్లియర్ రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నాం. పదండి, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. చేతిలో అన్ని డాక్యుమెంట్లు పట్టుకుని తిరుగుతున్నా ఆన్లైన్లో చూస్తే మాత్రం వివరాలు తప్పుగా ఉండటం లేదా అసలు కనిపించకపోవడం చాలామంది భూ యాజమానులు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఇది. చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా. అందుకే ఈరోజు దీనికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. సరే, మరి మన రూట్ మ్యాప్ ఇదేనన్నమాట. ఒక్కో సెక్షన్తో మనం సొల్యూషన్కి ఒక్కో అడుగు దగ్గరవుతాం. చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చూసేద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఏ ప్రాబ్లంని అయినా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ ల్యాండ్ రికార్డులలో మనకి ఎక్కువగా కనిపించే ఆ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, మన దగ్గర అన్ని పేపర్లు ఉన్నా మన సర్వే నంబర్ ఆన్లైన్లో అసలు కనిపించకపోవటం, అంటే మీ భూమి లాంటి వెబ్సైట్లలో కంప్లీట్గా మిస్ అవ్వడమన్నమాట. రెండోది, మన సేల్ డీడ్లో ఒక సర్వే నంబర్ ఉంటుంది, కానీ యాక్చువల్ భూమికి వేరే సర్వే నంబర్ ఉంటుంది. ఈ రెండిట్లో మన ప్రాబ్లం ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. సరే, ప్రాబ్లంని అయితే ఐడెంటిఫై చేశాం. మరి సొల్యూషన్ ఏంటి? ఇక అక్కడికే వస్తున్నాం. ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైన స్టెప్ ఏంటంటే ఒక ఎవిడెన్స్ ప్యాక్ రెడీ చేసుకోవడం. ఎందుకంటే సరైన ప్రూఫ్స్ ఉంటేనే మన మాటకి బలం ఉంటుంది, అంతే కదా. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎవిడెన్స్ ప్యాక్ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఇది మొత్తం పరిస్థితినే మార్చేస్తుంది. మనం ఏ ఆఫీస్కైనా వెళ్లే ముందు ఇలా ఫుల్ ప్రూఫ్స్తో రెడీగా ఉండటం అనేది మనల్ని చాలా పవర్ఫుల్ పొజిషన్లో పెడుతుంది. ఊరికే మాటలతో చెప్పటానికి, పత్రాలతో సహా మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. మరి ఆ గేమ్ చేంజింగ్ ఎవిడెన్స్ ప్యాక్లో ఏమేముండాలి చూడండి. మన సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ లాంటివి మన ఓనర్షిప్ని ప్రూవ్ చేస్తాయి. పాత 1B అడంగల్ కాపీలు మన వాదనకు మరింత బలాన్నిస్తాయి. ఎఫ్ఎంబి మ్యాప్ ఏమో అసలు భూమి ఎక్కడుందో చూపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీ భూమి వెబ్సైట్లో తప్పుగా ఉన్న రికార్డ్ని తేదీతో సహా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇవన్నీ మన కేస్ని స్ట్రాంగ్ చేస్తాయన్నమాట. ఒకవేళ సర్వే నంబర్ తేడా ఉంటే మండల సర్వేయర్ రిపోర్ట్ కూడా చాలా అవసరం. రైట్, మన దగ్గరిప్పుడు ఎవిడెన్స్ ప్యాక్ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం పెట్టే రిక్వెస్ట్ని ఊరికే మాటలతో కాకుండా ఒక అఫీషియల్ లీగల్ అప్లికేషన్గా ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. ఇలా చేస్తే అధికారులు దాన్ని అంత ఈజీగా పక్కన పెట్టలేరు. చూడండి, మనం ఇచ్చే అప్లికేషన్లో ఈ 3 విషయాలు అస్సలు మిస్ కాకూడదు. ఒకటి, ఆర్ఓఆర్ చట్టం సెక్షన్ 3 ప్రకారం మా రికార్డ్ని అప్డేట్ చేయండి అని క్లియర్గా అడగాలి. రెండోది చాలా ముఖ్యం, సెక్షన్ 5(4) ప్రకారం మీరు తీసుకునే నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఇవ్వండి, అంటే ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి అని డిమాండ్ చేయాలి. మూడోది, అప్లికేషన్ ఇచ్చాక తప్పకుండా ఇన్వర్డ్ నంబర్ తీసుకోవాలి. ఇదే మనం అప్లికేషన్ ఇచ్చామనడానికి అఫీషియల్ ప్రూఫ్. అప్లికేషన్ అయితే ఇచ్చాం, కానీ ఆఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నెలలు గడుస్తున్నా సైలెన్స్. ఇది చాలామంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం. మరి ఈ బ్యూరోక్రాటిక్ సైలెన్స్ని ఎలా బ్రేక్ చేయాలి? దీనికోసం ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే, వాళ్ల సైలెన్స్ని వాళ్లు మన అప్లికేషన్ని రిజెక్ట్ చేసినట్టుగా డాక్యుమెంట్ చేయడం. అంటే మనం ఊరికే వెయిట్ చేయట్లేదు, వాళ్లు రెస్పాండ్ అవ్వకపోవడాన్నే మనం ఒక ఆయుధంగా మార్చుకుంటున్నామన్నమాట. ఎలాగంటే, ఇక్కడ మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, మనం ఇంతకుముందు ఇచ్చిన అప్లికేషన్ని రిఫర్ చేస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక రిమైండర్ పంపాలి. మా అప్లికేషన్ స్టేటస్ ఏంటి, రాతపూర్వకంగా ఆర్డర్ ఇవ్వాలని చట్టం చెప్తోంది కదా అని అడగాలి. స్టెప్ 2, అప్పటికీ రెస్పాన్స్ లేకపోతే ఇక ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాలి. వాళ్ళని సమాధానం చెప్పేలా ఫోర్స్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ వెపన్. మరి ఆ ఆర్టీఐ అప్లికేషన్లో ఏమడగాలి? ఈ 3 కిల్లర్ క్వశ్చన్స్ అడగండి. 1, నా అప్లికేషన్ ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్కి వెళ్ళిందో చూపించే ఇన్వర్డ్ రిజిస్టర్, నోట్ ఫైల్ కాపీలు ఇవ్వండి. 2, రికార్డ్ ఎందుకు అప్డేట్ చేయట్లేదో లేదా ఎందుకు ఆలస్యమవుతుందో అఫీషియల్ కారణం రాతపూర్వకంగా చెప్పండి. 3, నా ఫైల్పై ఇప్పటివరకు తీసుకున్న యాక్షన్ ఏంటి, ఎప్పట్లోగా దీన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రశ్నలకి వాళ్లు రాతపూర్వకంగా జవాబివ్వాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా కదలికొస్తుంది. సరే, మనం ఇవన్నీ చేసినా కింది లెవెల్ ఆఫీసర్లు స్పందించకపోతే అప్పుడేం చెయ్యాలి?
అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. చట్టమే మనకు పై అధికారుల దగ్గరికి అంటే హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్లే దారి చూపిస్తుంది. అదే ఈ అఫీషియల్ ఎస్కలేషన్ పాత్. చూద్దాం. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ తహసీల్దార్ మనకు వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం 60 రోజుల్లోగా ఆర్డీఓ లాంటి అపీలేట్ అథారిటీకి అపీల్ చేసుకోవచ్చు. ఇది ROR చట్టంలోని సెక్షన్ 5(5) ప్రకారం మనకున్న హక్కు. ఒకవేళ అసలు ఏ ఆర్డరు ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు మనం పంపిన రిమైండర్ మన ఆర్టీఐ రిప్లైని ప్రూఫ్గా పెట్టి నేరుగా ఆర్డీఓ లేదా కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చు. మా అప్లికేషన్ని పట్టించుకోవట్లేదని చెప్తే కలెక్టర్ సెక్షన్ 9 ప్రకారం జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది. ఇప్పటివరకు చూసింది ఒకెత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద తలనొప్పి ఈ సర్క్యులర్ ట్రాప్, అంటే రెవెన్యూ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మధ్యలో పడి నలిగిపోవటం. ఈ లూప్ని ఎలా బ్రేక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ లూపు ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందంటే, మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ముందు మీ సేల్ డీడ్ సరిచేయించుకోండి అని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపుతారు. సరే అని అక్కడికి వెళ్తే వాళ్లేమో ముందు ఆన్లైన్ రికార్డ్ అప్డేట్ చేయించుకుని రండి అని మళ్ళీ వెనక్కి పంపుతారు. ఇలా ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తిరగడంతోనే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం ఒక కఠోర సత్యాన్ని తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ చట్టం వేరో, ఆరో చట్టం వేరు. రెక్టిఫికేషన్ డీడ్ అంటే సవరణ దస్తావేజు రిజిస్టర్ చేయడానికి ముందు ఆన్లైన్ రికార్డ్ ఖచ్చితంగా అప్డేట్ అయి ఉండాలి అని చెప్పే రూల్ ఎక్కడా లేదు. ఇది చట్టపరమైన అడ్డంకి కాదు, కేవలం వాళ్ల వర్క్ఫ్లో కోసం చెప్పే ఒక సాకు మాత్రమే. ఈ పాయింట్ మనకు చాలా బలాన్నిస్తుంది. మరి ఈ ట్రాప్ని బ్రేక్ చేయడానికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ 2-track సొల్యూషన్. స్టెప్ 1, మండల సర్వేయర్తో సర్వే చేయించి కరెక్ట్ సర్వే నంబర్ ఇదే అని కన్ఫర్మ్ చేస్తూ ఒక రిపోర్ట్ తీసుకోవాలి. ఇదే మనం మెయిన్ ప్రూఫ్. స్టెప్ 2, ఈ రిపోర్ట్ని అటాచ్ చేసి ఒకే రోజున తహసీల్దార్ ఆఫీస్లో రికార్డ్ కరెక్షన్ కోసం ఒక అప్లికేషన్, అలానే SRO ఆఫీస్లో రెక్టిఫికేషన్ డీడ్ ఫైల్ చేయడానికి ఒక లెటర్, 2 సబ్మిట్ చేయాలి. ఇలా ఒకేసారి 2 ఆఫీస్లోనూ అప్రోచ్ అవ్వాలన్నమాట. అయినా సరే ఆఫీసర్లు ఏవైనా అనధికారిక రూల్స్ చెప్పి అడ్డుపడితే వాళ్ళని అడగాల్సిన ఒకే ఒక్క పవర్ఫుల్ క్వశ్చన్ ఇది. సరే సార్, మీరు చెప్తున్న ఈ రూల్ ఏ చట్టంలో ఉంది? ఆ సెక్షన్ నంబర్ లేదా గవర్నమెంట్ ఆర్డర్ కాపీ రాతపూర్వకంగా ఇవ్వగలరా అని అడగండి. చాలా సందర్భాల్లో వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా, వాటన్నిటినీ కలిపి ఒక సింపుల్ 5-point యాక్షన్ ప్లాన్గా చూద్దాం. సో ఏం చేయాలో క్లియర్గా గుర్తుంటుంది. ఇదిగోండి మన ఇమ్మీడియట్ యాక్షన్ లిస్ట్. ఫస్ట్, మీ ఎవిడెన్స్ ప్యాక్ మొత్తం రెడీ చేసుకోండి. సెకండ్, ROR చట్టంలోని సెక్షన్ 3(5)ని కోట్ చేస్తూ ఒక ఫార్మల్ అప్లికేషన్ రాయండి. థర్డ్, అప్లికేషన్ ఇచ్చి ఇన్వర్డ్ నంబర్ అలానే స్పీకింగ్ ఆర్డర్ కావాలని డిమాండ్ చేయండి. ఫోర్త్, 10 రోజుల్లో రెస్పాన్స్ లేకపోతే వెంటనే RTI ఫైల్ చేయండి. ఫైనల్గా ఆ వచ్చిన సమాధానాలతో RDO లేదా కలెక్టర్కి అపీల్ చేయండి లేదా ఎస్కలేట్ చేయండి. చివరిగా ఒక్క విషయం ఆలోచించండి. మొత్తం సిస్టమ్ రాతపూర్వక ఆధారాల మీదే నడుస్తోంది. అలాంటప్పుడు మన చేతిలో ఉన్న బలమైన ఆయుధం పెన్ను కాదు, చట్టం. మనకు ఆల్రెడీ ఇచ్చిన హక్కుని ధైర్యంగా అడిగి సాధించుకోవడం. ఆ ధైర్యం మన దగ్గర ఉందా లేదా అన్నదే అస్సలైన ప్రశ్న.